ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. నేడు అబుదాబి వేదికగా యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. టీ20 వరల్డ్ ఛాంపియన్ భారత్కు యూఏఈపై గెలవటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ టీ20లో ఏ టీంను మరీ తక్కువగా అంచనా వేయలేం. యూఏఈ ఇటీవల బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ గెలిచి తామేమీ తక్కువ కాదంటోంది. అయితే భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి టీ20 టీంలోకి వచ్చాడు. గిల్ను నేరుగా వైస్ కెప్టెన్ చేశారు సెలెక్టర్లు. మరి అతడి కోసం ప్లేస్ వదులుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. గిల్ రావడంతో తుది జట్టులో సంజు శాంసన్ స్థానంపై సందిగ్ధం కొనసాగుతోంది. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతోందన్న సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం టీ20లో సంజు అద్భుత ప్రదర్శన కనబరుచుతున్నారు. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11ను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంచనా వేశాడు. తన ఎంచుకున్న తుది జట్టులో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్కు ఛాన్స్ ఇచ్చారు. ఈ జట్టులో సంజు శాంసన్కు మాత్రం చోటు దక్కలేదు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా జితేష్ శర్మను ఎంపిక చేశారు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబేతో వెళ్లారు. ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, హర్షదీప్ సింగ్లకు చోటు దక్కింది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ లభించింది. నిన్న జరిగిన మ్యాచ్లో అందరూ ఊహించినట్లుగానే బోని కొట్టింది ఆఫ్ఘనిస్తాన్. హాంకాంగ్తో జరిగిన తొలి మ్యాచ్లో 94 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్స్ సెదికుల్లా, అజ్మతుల్లా హాఫ్ సెంచరీలతో రాణించారు. 189 పరుగుల లక్ష్య ఛేదనలో హాంకాంగ్ ఎక్కడా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. హాంకాంగ్ బ్యాట్స్మెన్ బాబర్ హయత్ మినహా అందరూ విఫలమయ్యారు.